సో హాయ్ గైస్, వెల్కమ్ టు విఐ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ క్రియేట్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో అనేది చూడబోతున్నాం. ఓకే, ముందు వీడియో ఎవరైతే చూడకపోతే వెళ్ళి వెంటనే చూసి ఈ వీడియోకి రండి. అప్పుడే మీకు నేనేం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ చేసే కంటే ముందు నేను మీకు ముందు వీడియోలో ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా యాడ్ చేసి దాని వాల్యూమ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అనే విషయాన్ని డిస్కస్ చేశా. ఈ వీడియోలో ఒక కొత్త వీడియోని మన యూట్యూబ్ క్రియేట్ అనే అప్లికేషన్లోకి ముందు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ప్లే స్టోర్లో మనకి యాప్ అవైలబుల్గా ఉంది, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా, అక్కడి నుండి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఓకే, యాప్ అయితే ఓపెన్ చేసా, రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది టైటిల్, ఇది యువర్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఇప్పుడు దాకా ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్స్. మనం ఎన్నైతే చేసి ఉంటామో అవి మనం క్లియర్ చేసేంత వరకు దీంట్లోనే ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ క్రియేట్ ప్రాజెక్ట్ అనే బటన్ ఉంటుంది, అక్కడ దాకా స్వైప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బటన్ దొరుకుతుంది. నేను డైరెక్ట్గా చూపిస్తున్నా. ఓకే, మీరు డైరెక్ట్గా దానిపై క్లిక్ చేయాలనుకుంటే క్రియేట్ ప్రాజెక్ట్ బటన్ ఎక్కడ ఉంటుందంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ బటన్ ఎక్కడ ఉంటుందో చాలామందికి బేసిక్ యూజర్స్ కాదు, ఎక్స్పర్ట్స్కి ఈజీగా తెలుస్తుంది అది ఎక్కడ ఉంటుందో. ఓకే, బేసిక్ యూజర్స్ అయితే రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వస్తే మీకు ఆ బటన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను దానిపై క్లిక్ చేస్తున్నా. ఓకే, డైలాగ్ అని మనకి వాయిస్ అనేది చదివింది. డైలాగ్ అని చదివిన తర్వాత మీరు టాక్ బ్యాక్ యూజ్ చేసుకుంటే అది ఫోకస్ అనేది సర్చ్ మీద ఇక్కడ గ్యాలరీ నాకు ఆ ఆప్షన్ ఉంటుంది, అంటే టైటిల్. అది కూడా ఆ టైటిల్ మీదకి ఫోకస్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ 2 months క్రితం ఒక వీడియో రికార్డ్ చేశారు, మీకు టైం లేక అప్లోడ్ చేయలేదు దాన్ని. ఇక్కడ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీరు ఏ రోజైతే వీడియో రికార్డ్ చేస్తారో దాన్ని రీనేమ్ చేయండి. మీరు దేని గురించి వీడియో రికార్డ్ చేశారో దానికి సంబంధించిన టైటిల్ అనేది అక్కడ మీరు పెట్టుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మల్స్ అయితే వీడియో థంబ్నెయిల్ బట్టి ఇంపోర్ట్ చేసుకుంటారు, మనకు అలా కాదు కదా, కష్టం. కాబట్టి మీరు ముందే ఏ రోజైతే వీడియోని రికార్డ్ చేస్తారో అప్పుడే దానికి రీనేమ్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ నాకు కావాల్సిన వీడియో అయితే తీసుకుంటున్నా. వీడియో పోర్ట్రేట్ 7 seconds. ఈ వీడియోని నేను ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్ బాటంలో ఇంపోర్ట్ 1 చదివింది కదా, దానిపై క్లిక్ చేయండి. ఓకే, యూట్యూబ్ క్రియేట్ అని చదువుతూ వీడియో అనేది ఇంపోర్ట్ అయిపోద్ది. ఇంపోర్ట్ అయ్యాక డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ అని చెప్తుంది. అలా డబుల్ ట్యాప్ టు యాక్టివేట్ అని చెప్పేదాకా మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి నేను జస్ట్ చూపిస్తా, ఏం చెప్పను.
ముందు ముందు వీడియోస్లో ఎక్కడైనా ఎడిట్ చేసుకోవాలి, ఇది చెప్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తే చెప్తా. మిగతా ఆప్షన్స్ గురించి మీ కామెంట్స్ బట్టి, మీ వ్యూస్ బట్టి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఎడిటింగ్ చేసుకోవడానికి. స్ప్లిట్, ఫిల్టర్స్, ఓకే, ఇన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఒకసారి గో బ్యాక్ బటన్ తీసుకుని లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓవర్లే, టెక్స్ట్, స్టిక్కర్, సౌండ్, వాయిస్ ఓవర్, క్యాప్షన్స్, క్యాన్వస్, ఆస్పెక్ట్ రేషియో, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏది దేనికి ఉపయోగపడుతుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా ఇందాక చెప్పాను కదా, ఎక్కడైనా అవసరం అవుతాయి, ఇది యూజ్ఫుల్ అంటేనే నేను చెప్తా. అవసరం లేదంటే దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేయను. ఓకే, నెక్స్ట్ రాబోయే వీడియోని నార్మల్స్లా ఎలా అడ్జస్ట్ చేయాలి, ఫ్రేమ్ రేట్ ఎలా అడ్జస్ట్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వెయిట్ ఫర్ దట్ వీడియో until we upload. Okay, thank you for watching VI Technology Telugu YouTube channel. Thank you friends, మళ్ళీ కలుద్దాం. Bye bye.